తక్కువ ఉందా? ఏ లోన్ రావటం లేదా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం. సార్ నమస్కారం వలి గారు. చందు గారు, జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 2 నెలల పాలనకు సంబంధించి మనం చర్చించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన అసలు రాజకీయాల్లోకి, అంటే గతంలో చేసిన విమర్శలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన అసలు రాజకీయాల్లోకి పనికిరాడు, ఆయనకి నలుగురు పెళ్ళాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విమర్శలు. ఆయన అసలు ఆ పార్టీ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీతో వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంత గడ్డు కాలం నుంచి ఎలా ఎదిగాడు, అన్ని స్థానాల్లో ఎలా గెలిచారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన తీరు పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండిరా అన్న స్థాయికి ఆయన చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ డ్రాస్టిక్ చేంజ్ని ఎట్లా అభివర్ణిస్తారు మీరు? డెఫినెట్గా అండి. నేటి రాజకీయ నాయకులు, రాజకీయాలంటే వద్దాం అనుకునే వాళ్ళకి ఒక స్ఫూర్తి ప్రదాత, యంగ్స్టర్స్కి. దశాబ్దం పైన రాజకీయాలు ఉన్నాడు. మీరన్నట్టు ఎక్కడ గెలవలే ఆయన. ప్రజల మీద ఏమైనా ద్వేషభావంతో ఆయన ఉండలా. ఆయన గెలిపించడానికి నేను ఎందుకు చేయాలనే ఆలోచన ఆయనకు లేదు. ఏదో ప్రజలకి సేవ చేయాలని తపన తప్పితే ఎందుకు సార్ రోజుకు 2 కోట్ల ఆదాయం సార్, సంవత్సరానికి 1000 కోట్లు సార్, తన బిడ్డల డిపాజిట్లు కూడా 34 కోట్లు 5,500 మంది రైతులకు ఇచ్చాడంటే ఆయన గుండె ఏంటి సార్ అది? గత ముఖ్యమంత్రి ₹1 ఇచ్చాడు ఆయన సొంత వ్యాపారాల నుంచి? లేదు కదా. తక్షణం స్పందించే హృదయం ఉండాలి సార్. ఏదైనా అంటే పెట్టే హృదయం ఉండాలి. అంటే ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ నాయకుడు కూడా తన జేబులోంచి తీసి, తన కష్టంతో సంపాదించిన సొమ్మును తీసి పేద ప్రజలకు పంచింది లేదు. అది ఎమ్మెల్యే కాకముందు. ఎమ్మెల్యే అయిన తర్వాత పరిపాలన మీరు అన్నట్టు ఈ 2 నెలల్లో ఒక డ్రాస్టిక్ చేంజెస్. కక్షపూర్తి ధోరణి ఏం కనపడతలా. ఉప ముఖ్యమంత్రిగా ఆయన సహ ముఖ్యమంత్రి అని అంటాను నేనైతే. ఎక్కడ చూసినా చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యాలయాల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 దశాబ్దాల అనుభవంతో ఆయన చాలా మారాడు. పవన్ కళ్యాణ్ సొంత బిడ్డగా చూసుకుంటున్నారు. అదేవిధంగా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములాగా ఉన్నారు. ఎక్కడ వీళ్ళ మధ్య గ్యాప్ వస్తుంది అనుకుంటున్నారు అవతల వాళ్ళు? పాపం వాళ్ళ ఆశలు అడి ఆశలే. అద్వితీయంగా పరిపాలిస్తున్నారు. ఇంకేం కావాలి సార్? ఏ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో అంటే ఎవరా ఏం చేశారా అని అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు పంచాయతీరాజ్ శాఖలకి పట్టుకొమ్ముల్లాగా చేశారు సార్. పంచాయతీలు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. పంచాయతీరాజ్లో గ్రామ పంచాయతీల కంటే స్వాతంత్రం వేడుకలు చేసుకోవాలంటే ₹100, మేజర్ పంచాయతీలకి అయితే ₹250. ఇప్పుడు పంచాయతీల్లో 10,000 ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం, మన దేశం హ్యాపీగా ఉండాలంటే మన కోసం అమరవీరులైన అనేక మందిని గుర్తు తెచ్చుకోవాలి, జెండా ఎగరేసుకోవాలని చెప్పి 10,000 వేడుక చేసుకోవాలి, స్మరించుకోవాలి వాళ్ళు. మేజర్ పంచాయతీలకి అయితే 25,000. ఎప్పుడైనా చూసామండి వలి గారు? లేదు. రేపు ఉప ముఖ్యమంత్రిగా రేపు కాకినాడ వెళ్ళి అక్కడ జెండా ఆవిష్కరణ చేయబోతున్నాడు. నిన్న ఇస్రో సైంటిస్టులతో, పిల్లలతో, మేధావులతో, ఇస్రో సైంటిస్టులతో నేను చిన్నప్పుడు కళ్ళకన్నాను ఇక్కడ రావాలంటే. ఏ రోజు పోలీసులు పర్మిషన్ ఇలా, ఇప్పుడు దైవ సంకల్పం. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చాను నేను. నన్ను చూసి క్లాప్స్ కొడతాం కాదు, దేశం కోసం అంతరిక్షంలో ప్రపంచంలోని అగ్రగామిగా తీసుకొస్తున్న ఇస్రో సైంటిస్టులు క్లాప్స్ కొడదాం అన్నాడంటే చూసారా, విధి సూపర్. సో అంతే కదండి. ఒకటి, పంచాయతీరాజ్ శాఖకి వన్నీ తెచ్చాడు. పంచాయతీలో నేను నెలకు జీతం తీసుకుంటానని నిధులు కూడా డైవర్ట్ చేశారు గత ప్రభుత్వం అని. దాంట్లో డబ్బులు లేవు, నాకు జీతం కూడా వద్దంటున్నాడు. ఫర్నిచర్ కూడా నేనే తెచ్చుకుంటా అన్నాడు. ఎవరు సార్ ఇది? అసలు బ్లీచింగ్కే డబ్బులు లేకుండా చేశారంట కదా. బ్లీచింగ్ ఇప్పుడు 10 కోట్లు ఖర్చు పెట్టాడు ఎమ్మెల్యే. 20 కోట్లు ఎలా సంపాదించాలని చూసే ఈ రోజుల్లో తన డబ్బు సొంత ఖర్చు పెట్టుకోవడంతో పాటు తనకి ఈ దేశానికి రోల్ మోడల్గా అయ్యే రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అవ్వటం అంటే ఈయన పవన్ కళ్యాణ్ కాదు, ఈయన తుఫాన్ అంటున్నాడంటే. పార్లమెంట్ హాల్లో ఒక మోదీ గారు, నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు చూశాను సార్, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అవుతాడు దేశ రాజకీయాలు అంటున్నారు చాలా మంది పెద్దలు కలిసినప్పుడు. ఓకే, మరి ఆయనకి ఎంత పేరు ఎందుకు వచ్చింది? డెడికేషన్, డిటర్మినేషన్, చిత్తశుద్ధి, ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన, జాతీయ భావజాలం. ఈరోజు ఎక్కడో బంగ్లాదేశ్లో ఇన్సిడెంట్ జరిగితే ఎవరైనా రాజకీయాలకు స్పందిస్తారు సార్? ఆ దేశంలో హిందువులకు రక్షణ కల్పించాలి అని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అవును. అంటే ఎంత పరిణితి. గ్రామీణాభివృద్ధి, ప్రతి ఇంటికి మంచినీరు అంటారు. జలజీవన మిషన్ని గత ప్రభుత్వంలో దారుణంగా ఇచ్చేశారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. దాన్ని తీసుకొస్తున్నారు. ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే పథకం ముందు గ్రామీణ రోడ్లని శాంక్షన్ చేశారు, రోడ్లు వేస్తున్నారు. ఇకపోతే అడవుల సంరక్షణ. అడవులు ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం సార్. మంచి చెట్లు ఉంటే గాలి వస్తుంది, ఆక్సిజన్ పీల్చుకుంటాం, కూర్చోటానికి కుర్చీ అవుద్ది, పడుకోవటానికి బెడ్. చనిపోయినప్పుడు ఏం సంపాదించిన తీసుకెళ్తామని ఏమన్నా గ్యారెంటీ ఉందా వలి గారు? 4 కట్లే, మనం 6x4 అటు ఇటు తిప్పి ఏదో వెండి మలతాడున్నా తీసేస్తారు.
కాబట్టి మన ప్రకృతిని పరీక్షించుకోవాలా. ఆ ప్రకృతిని కాపాడే బృహత్తర బాధ్యత పవన్ కళ్యాణ్ మీద. ఆయన ఒకటి అబ్జర్వ్ చేశారా, ఏరి కోరి మరి చాలా కీలకమైన శాఖలు, గ్రామాలు ఎంత సుభిక్షంగా ఉండాలనే తపన ఆయనలో కనిపిస్తుంది. ఆయన తీసుకున్న శాఖలు అలాంటివి. అంతే కదండి, రోజుకు 15-16 గంటలు రివ్యూ చేస్తాడు. ప్రతి పేజీ చదవకుండా సంతకం పెట్టాలా. ఆఫీసులు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్లు మీద ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర చేశాం, కానీ ఇంత క్షుణ్ణంగా ఇంత ఇదిగా అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారండి సార్. ఈయన ఇప్పుడిప్పుడే నేర్చుకునే దశలో ఉన్నాడు, ఈయన రివ్యూలు అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నారంట ముందు అధికారులు. ఇప్పుడు వాళ్ళు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రతిదీ అడిగి తెలుసుకోవటం, కొన్ని విషయాలు అధికారులకు తెలియనివే చెప్పడం ఆయన చెప్పటం. అదేవిధంగా అడవులు సార్, లేకపోతే జూ పార్కుల అభివృద్ధి కోసం టీ విత్ డిప్యూటీ సీఎం అని ఒకటి పెట్టి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఈయన చెప్తే ఎంతమంది వింటారు కదా సార్ అది. అవును. అదేవిధంగా 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం, బృహత్తర కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. నిన్నగాక మన కర్ణాటక వెళ్ళారు సార్. పక్కనున్న వేరే ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం, అయినా సిద్ధరామయ్య గారు ఆహ్వానించి ఎయిర్పోర్ట్లో సాక్షాత్ అటవీ శాఖ మంత్రి వచ్చి 6 ఒప్పందాల మీద సంతకాలు చేసుకున్నారు సార్. అవును. బయోడైవర్సిటీని కాపాడుకుందాం, ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకుందాం అని చెప్పి 140 కోట్ల ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ చెందినది అక్కడ పట్టుకున్నారు. అది తీసుకొచ్చే భాగం. కుంకి ఏనుగులు ధ్వంసం చేసి అటు శ్రీకాకుళంలో కావచ్చు, ఇటు చిత్తూరులో కావచ్చు, పంటలను నాశనం అయిపోతున్నాయి, రైతులు బాధపడుతున్నారు. 8 కుంకి ఏనుగులు కర్ణాటక స్టేట్ నుంచి తీసుకొచ్చారు. ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ ప్రజలకి రైతులకి మంచి చేయాలన్న తపన బట్టే పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళి అక్కడ నాయకులతో మాట్లాడొస్తున్నారు, అక్కడ మంత్రులతో మాట్లాడొస్తున్నారు. అంటే ఆయన చిత్తశుద్ధి అర్థమవుతుంది. కానీ సార్, గత 5 సంవత్సరాల్లో ఏ నాయకుడైనా ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇంత సుహృద్భావ పరిస్థితి ఉందా సార్? అసలు ఏడుంది? అసలు ఏ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడో కూడా తెలియదు సార్. మనం చూసామా? ఇన్ని దశాబ్దాలు, మీకు కూడా దాదాపు 2 దశాబ్దాల అనుభవం ఉంది. ఎంతోమంది మంత్రులు చూశారు. అసలు పంచాయతీరాజులు ఇన్ని ఉంటాయని చెప్పి ఎవరికైనా తెలుసా? ఇన్ని చేయొచ్చని తెలుసా? గ్రామీణాభివృద్ధిలో ఇన్ని చేయొచ్చని తెలుసా? అడవులను ఇట్లా సంరక్షించవచ్చని తెలుసా? సైన్స్ అండ్ టెక్నాలజీని ఇట్లా పిల్లలు కూడా ఇంత నేర్పించి సైంటిస్టులుగా చేయొచ్చని ఆ భావన ఎవరికైనా ఉందా అండి గతంలో? అసలు మన ప్రకృతిని ధ్వంసం చేస్తుంటే చూస్తా ఊరుకుంటుపోతున్నాం సార్. గతంలో ఏం చేశారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టేసి అయితే తప్పితే ఇంకేమన్నా బూతులు తప్ప ఏం లేదు. ఏమన్నారు? ఆ అన్నాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఇది చూడండి సార్. ఆ దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నాడు? హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించాలా, ఏకప్రతివత్రుడు శ్రీరామచంద్రులాగా మనం ఉండాలన్నాడు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని. ఈ రోజు పరిస్థితి ఏం సార్ అయింది? ఏం చెప్పండి. ఆయన రియలైజ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారి మీద లేటెస్ట్ ఒక వ్యాఖ్య చేశారు ఆయన. నాకు తెలిసి నా వరకు వస్తే కానీ ఏమి తెలియలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఇంకేమన్నా అన్నారు ఆయన. అన్నాడంటే చూడండి పరిస్థితి. అంటే ఇక్కడ అదే వీధి చాలా ఇదండి. చివరికి తన భార్య, 2 బిడ్డలు డాక్టర్లు, వాళ్ళు కూడా ఈ నాన్న నాకు వద్దంటున్నారంటే, ఆమె ఎవరో ఒక ఆమె యాక్సిడెంట్ 140 కిలోమీటర్ల స్పీడ్లో నాకు ఈయనే కావాలంటుంది ఆమె. ఈయన సార్ ఈ నాటకాల మధ్య ఇదా 5 సంవత్సరాలు మనం చూసింది? ఇది కాదు కదా సార్. ఓకే, కాదు కదా సార్. రాష్ట్రం బాగుంటే, ప్రజలు బాగుంటే, హ్యాపీగా బాగుండాలని ఆ ఆలోచన, ఆ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారు. నేటి తరం రాజకీయాలకి ఆయన స్ఫూర్తి ప్రదాత, ఆయన మార్గదర్శి. చాలా స్ఫూర్తివంతమైనటువంటి పాలన కొనసాగిస్తున్నారు సార్. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన నిరంతరం 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తున్నారు. ఆయన ఎక్కడ గ్యాప్ తీసుకోవట్లేదు సార్. ఇప్పుడు 21 స్ట్రైక్ రేట్ కదా, 2 ఎంపీలకు 2 స్ట్రైక్ రేట్ కదా, సెంట్రల్లో కూడా అధికారంలో వచ్చి చేశాడు కదా. ఏ రోజైనా ఈ రోజు కూడా మోదీ గారిని కలిసి వెళ్ళాడా సార్? ఆయన సొంత పనులు చేసుకుంటున్నాడా? ఏం లేదు. ఎక్కడైనా విజయోత్సవం చేసుకున్నాడా? విజయోత్సవ ర్యాలీలు ఎక్కడ చేసుకున్నాడా? మీరు పొంగిపోదు విజయంతో అన్నాడు. క్షేత్రస్థాయిలో ప్రజలు పనిచేయాలంటున్నాడు. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా తీసుకెళ్తున్నాడు. 10 కోట్లు 6.5 లక్షల నుంచి 10 లక్షల సభ్యత్వం అనుకుంటే 14 లక్షలకి వెళ్ళిపోయింది. అది 12 నుంచి 14 లక్షలకి వెళ్ళిపోయింది. అంటే పార్టీని సంస్థాగతంగా తీసుకెళ్తున్నాడు. పార్టీ కార్యకర్తలు చనిపోయిన వాళ్ళకి దాదాపు ఒక్కొక్కరికి 5 లక్షలు 80 మందికి ఇచ్చారంటే 40 కోట్ల రూపాయలు దాదాపుగా ఇస్తున్నారంటే, ఒక్కొక్కరు వాళ్ళకి వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా అన్నదండలు ఉంటున్నారంటే ఏ పార్టీ అయినా గతంలో చేసిందండి? ఇప్పుడు గతంలో ఆయన అంత ఇబ్బంది పెట్టారు, అంత కక్షగా వ్యవహరించారు కదా సార్. కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారనో లేకపోతే అధికారంలో ఉన్నామని చెప్పు ఎక్కడ కక్ష సాధించట్లా. ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా చట్ట ప్రకారం ఏది జరగాలో అది జరిగిపోతుంది, మీరెవరు అలా విపరీత వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి తన క్యాడర్ కూడా చెప్పారు. క్యాడర్ కూడా ఇచ్చాడు. మీరు ఎక్కడ తొందరపడి ఒక మాట అనొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. అంటే అది గొప్పతనం, అది రాజకీయ పరిణితి, అది స్థిత ప్రజ్ఞత. ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ సార్ చాలా హ్యాపీగా ఉంది. మీరు వలి గారు, మీరు నేను దాదాపు ఈ 2 నెలల పరిపాలన మీద ఒక ఎనలిస్ట్ గా మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఆయనకి 100కి 100 వేయచ్చండి. మొన్నటి దాకా 100కి 90 మార్కులు అనుకున్నా. 100కి 100
100% స్ట్రైక్ రేట్ రాజకీయాలు గెలవటమే కాదు 2 నెలల్లో కూడా పరిపాలన కూడా 100% 100% స్ట్రైక్ రేట్ సూపర్. చూద్దాం సార్, నెక్స్ట్ ఇంకా పరిణామాలు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.